Hi friends, welcome back to our channel Game on Buzz. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ముంబై ఇండియన్స్ స్ట్రాటజీ గురించి, రిటెన్షన్స్ అండ్ ఆల్సో ట్రేడ్స్, ఫైనల్ పర్స్ రిమైనింగ్ అండ్ ఫైనల్ ప్లేయింగ్ 11s. సో ఇవన్నీ ఇన్ డీటెయిల్గా మాట్లాడేసుకుందాం, బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ థింగ్, రిటెన్షన్స్ తర్వాత ముంబై ఇండియన్స్ స్క్వాడ్ ఒకసారి చూద్దాం. ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న ముంబై ఇండియన్స్ స్క్వాడ్ చూస్తే చాలా డేంజరస్గా అనిపిస్తుంది. ఈ ప్లేయింగ్ 11s ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ T20 టీంతో కూడా బీట్ చేయగలరు అనిపిస్తుంది. సో ఫస్ట్ థింగ్, రోహిత్ శర్మ ది కెప్టెన్, ది కామ్ మిషన్. అండ్ సెకండ్ వన్ ఈస్ సూర్యకుమార్ యాదవ్, వరల్డ్స్ మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ T20 బ్యాటర్. అండ్ థర్డ్ వన్ ఈస్ తిలక్ వర్మ, యంగ్, కాన్ఫిడెంట్, ఫియర్లెస్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ హార్దిక్ పాండ్యా, ఫుల్ ప్యాకేజ్ విత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. అండ్ కమింగ్ టు జస్ప్రీత్ బుమ్రా, టెర్రర్ ఫర్ బ్యాటర్స్. ఇక ఫారిన్ రీటైన్ ప్లేయర్స్ దగ్గరకు వస్తే రికెల్టన్, విల్ జాక్స్, ట్రెంట్ బౌల్ట్ అండ్ మిచెల్ శాంట్నర్ కూడా ఉన్నారు. సో టీమ్ బ్యాలెన్స్ విషయంలో ముంబై ఇండియన్స్ రీటైన్ లిస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. నెక్స్ట్, ట్రేడింగ్ విండోలోకి వస్తే ముంబై ఇండియన్స్ మాస్టర్ స్ట్రోక్ ప్లే చేశారని చెప్పొచ్చు. శార్దుల్ ఠాకూర్, షర్ఫాన్ రుతర్ఫోర్డ్ అండ్ మయాంక్ మార్కండే లాంటి పికప్స్ తీసుకొని బ్రిలియంట్ మూవ్ చేశారని చెప్పొచ్చు. గుజరాత్ టైటాన్స్ అసలు రూథర్ఫోర్డ్ని రిలీజ్ చేయడం షాకింగ్ విషయమే అని చెప్పుకోవచ్చు. అయినా సరే ముంబై ఇండియన్స్ యూజ్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ముంబై ఇండియన్స్ దగ్గర రిమైనింగ్ పర్స్ ఎంత ఉంది అని. ఎస్, జస్ట్ 2.75 crores మాత్రమే ఉంది. ఇది లోయెస్ట్ పర్స్ ఇన్ ద ఎంటైర్ ఆప్షన్. బట్ స్టిల్ ముంబై ఇండియన్స్ అయితే ప్యానిక్ అవ్వరు, ఎందుకంటే ముంబై ఇండియన్స్ దగ్గర ఆల్రెడీ మంచి టీం ఉంది కాబట్టి. అలాగే ముంబై ఇండియన్స్ ఆక్షన్లో స్కౌల్టింగ్ ప్లస్ ప్రిసిజన్ పద్ధతి పాటిస్తారు. ఆక్షన్ టార్గెట్స్ అండ్ స్ట్రాటజీకి వస్తే ముంబై ఇండియన్స్కి కంపల్సరీగా ఒక ఫారిన్ ప్లేయర్ అయితే కావాలి, అండ్ అలాగే 4 ఇండియన్ బ్యాకప్స్ కావాలి. సో దీనికి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్ బ్యాకప్ అయితే కంపల్సరీ కావాలి. స్పెన్సర్ జాన్సన్ అండ్ ఫజుల్ హక్ ఫరూకీ కూడా ఉన్నారు. సో ఫజుల్ హక్ ఫరూకీకి అయితే స్వింగ్ స్పెషలిస్ట్ కాబట్టి కాంపిటీషన్ అయితే ఉంటుంది. స్పెన్సర్ జాన్సన్ కూడా అలాగే లాస్ట్ టైం 10 crores వెళ్ళాడు కాబట్టి ఈసారి కూడా పర్ఫెక్ట్ బ్యాకప్ ఫర్ ట్రెంట్ బౌల్ట్ అవుతాడు. సో ఇక్కడ చూసుకున్నామంటే ముంబై ఇండియన్స్ ఎక్కువగా స్కౌటింగ్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పబ్లిక్కి తెలియని లోకల్ టోర్నమెంట్స్లో ఎవరెవరైతే బ్లాస్ట్ అవుతున్నారో వాళ్ళని చూసి సెలెక్ట్ చేసుకుంటారు. సో మేబీ అలాగే ఈసారి కూడా 3 or 4 ఇండియన్ పిక్స్ ఉండొచ్చు అని అనుకో. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11s చూద్దాం. రోహిత్ శర్మ, రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. రికెల్టన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. తిలక్ వర్మ, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సూర్యకుమార్ యాదవ్, రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. హార్దిక్ పాండ్యా, ది కెప్టెన్, బౌలర్ అండ్ బ్యాట్స్మెన్. నమన్ ధీర్, బ్యాట్స్మెన్. విల్ జాక్స్, ఆల్రౌండర్. శాంట్నర్, ఆల్రౌండర్. దీపక్ చాహర్, రైట్ హ్యాండెడ్ బౌలర్. ట్రెంట్ బౌల్ట్, లెఫ్ట్ హ్యాండెడ్ బౌలర్. జస్ప్రీత్ బుమ్రా, రైట్ హ్యాండెడ్ బౌలర్. సో ఇప్పుడు మీ 11s ఏంటి, అలాగే ముంబై ఇండియన్స్ 2.75 crores ఎవరెవరిని ఆప్షన్లో తీసుకోగలదో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.